Today's our next topic is session tracking in servlets. So what is session? So session simply means a particular interval of time. Session tracking is a way to maintain a state of an user. It is also known as session management in servlet. Simply session tracking means, first of all session means మనం ఎప్పుడైనా కానీ బ్రౌజర్ని ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి బ్రౌజర్లో సెట్ చేస్తాము. సో మనకి ఏదైతే వర్క్ ఉందో ఆ యాక్టివిటీస్ అంతా చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ వన్ సెషన్. సో అలా సెషన్ ట్రాకింగ్ అంటే ఒక యూజర్ యొక్క స్టేట్ ఏంటి అనేది మెయింటైన్ చేయటాన్ని సెషన్ ట్రాకింగ్ అని చెప్పేసి అని అంటాం. సో అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనకి సో ఒక యూజర్ అనేవాడు ఎన్ని సెషన్స్ అనేది యూజ్ చేశాడు, ఏ సెషన్స్ యూజ్ చేసాడు అనే దాన్ని మేనేజ్ చేయటాన్ని త్రూ సర్వ్లెట్స్ అనేది ఈ టాపిక్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో జనరల్గా మనకి సెషన్ ఏదైనా కానీ వెబ్ పేజెస్ అని అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది తీసుకుంటుంది. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ ఈజ్ స్టేట్లెస్. సో వీ నీడ్ టు మెయింటైన్ ద స్టేట్ యూజింగ్ సెషన్ ట్రాకింగ్ టెక్నిక్స్. సో ఎందుకు సెషన్ ట్రాకింగ్ చేయాలి, దీని నీడ్ ఏంటి అని అంటే, బికాస్ ఆఫ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ ఈజ్ స్టేట్లెస్. So what is stateless? That means each time user requests to the server treats the request as the new request. So we need to maintain the state of an user to recognize a particular user. So for example, see this diagram. So this is the client and this is the server. So here మనం ఇక్కడ గూగుల్ క్రోమ్ నుంచి టైప్ చేస్తున్నాం. సో వన్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసాం. రిక్వెస్ట్ అనేది సర్వర్కి సెండ్ అవుతుంది. సెండ్ అయిన తర్వాత దానికి రెస్పాన్స్ ఏంటి అనేది మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది. సో అలా కూడా మనం సెకండ్ టైం మళ్ళీ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు హెచ్టిటిపి ప్రోటోకాల్ అయితే ఏమవుతుంది అని అంటే, మళ్ళీ ఆ సర్వర్ అనేది న్యూ రిక్వెస్ట్గా ట్రీట్ చేస్తుంది. ఈవెన్ దో మనం సేమ్ యూజర్ అనేవాడు సెకండ్ రిక్వెస్ట్ పంపించినా కానీ అది న్యూ రిక్వెస్ట్గా ట్రీట్ చేస్తుంది. సో అలా కాకుండా ఏ పర్టికులర్ యూజర్ యూజ్ చేస్తున్నాడు అని తెలియాలి అని అంటే ఈ సెషన్ ట్రాకింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం త్రూ సర్వ్లెట్స్. సో సెషన్ ట్రాకింగ్ టెక్నిక్స్, దెర్ ఆర్ 4 మెయిన్ టెక్నిక్స్: cookies, hidden form field, URL rewriting, HTTP session. So already we learned about cookies. So now what is hidden form field? So hidden form field, a hidden text field is used for maintaining the state of your user. Hidden text field means ఇన్విజిబుల్. సో మనం టైప్ చేస్తున్నా కానీ ఆ ఫీల్డ్ ఏంటి అనేది, ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మనకు కనిపించదు. సో అలా కనిపించకుండా హిడెన్ చేసి యూజర్ స్టేట్ని మెయింటైన్ చేయడాన్ని హిడెన్ ఫామ్ ఫీల్డ్ టెక్నిక్ అని చెప్పేసి అంటాం. ఇన్ సచ్ కేస్ we wrote the information in the hidden field and get from another servlet. This approach is better if we have to submit form in all the pages and we don't want to depend on the browser. సో బ్రౌజర్ మీద డిపెండ్ అవ్వకుండా మన పేజెస్ మనం ఏదైనా కానీ ఫామ్స్ని అన్ని పేజెస్లో సబ్మిట్ చేయాలి, కానీ బ్రౌజర్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు ఈ హిడెన్ ఫామ్ ఫీల్డ్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. సో దానికి హిడెన్ ఫామ్ ఫీల్డ్ యూస్ చేయాలి అంటే కోడ్ ఏంటి అని అంటే, ఇన్పుట్ టైప్ అనే అట్రిబ్యూట్కి మనం ఏమిస్తున్నాం అంటే హిడెన్. జనరల్గా ఇక్కడ మనం టెక్స్ట్ అని చెప్పేసి ఇస్తాం. సో టెక్స్ట్ ఫీల్డే కానీ ఇక్కడ ఏం చేయాలి, హైడ్ చేయాలి. కాబట్టి హిడెన్ అని టైప్ అని ఉంటుంది. నేమ్, యూజర్ నేమ్ ఏంటి అనేది ఇస్తాం. వాల్యూ ఏం యూజర్ యొక్క వాల్యూ ఏంటి. ఇక్కడ నేమ్ అనేది యూజరు, వాల్యూ అనేది యూజర్ యొక్క నేమ్ ఏంటి అనేది. హియర్ యూజర్ నేమ్ ఇస్ ద హిడెన్ ఫీల్డ్ నేమ్ అండ్ ఈజ్ ద ఫీల్డ్ వాల్యూ. Next, real application of the hidden form field. So it is widely used in comment from a form of a website. In such case, we store page ID or page name in the hidden form field so that each page can be uniquely identified. So ఈ వెబ్సైట్లో ఈచ్ పేజ్ ఐడిని కానీ పేజ్ నేమ్ని కానీ మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం ఈ హిడెన్ ఫామ్ ఫీల్డ్ అనేది యూస్ చేస్తాం. సో మనకి అక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు అందులో పేజెస్కి నెంబర్ కానీ నేమ్ కానీ ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ దాన్ని మెయింటైన్ చేయాలి అని అంటే ఎవరైతే దీన్ని వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఏ పేజు దాని యొక్క నేమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఈ హిడెన్ ఫామ్ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ లైక్ మనకి MS వర్డ్ అనే దాంట్లో హెడర్స్ అండ్ ఫూటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. హెడర్స్ అనే ఫూటర్స్ అనే ఆప్షన్ని మనం టైప్ చేసి ఇస్తే ప్రతి పేజ్కి ఆటోమేటిక్గా అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఏ పేజ్లో ఉన్నాం, దాని యొక్క పేజ్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ పేజ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా ఒక వెబ్సైట్లో పేజెస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ హిడెన్ ఫామ్ ఫీల్డ్ అనే టెక్నిక్ యూస్ చేస్తారు. సో అడ్వాంటేజెస్, ఇట్ విల్ వర్క్ వెదర్ కుకీ ఈజ్ డిజేబుల్డ్ ఆర్ నాట్. సో మనకి కుకీస్ అనేది డిజేబుల్డ్ ఆర్ నాట్ ఎట్లా ఉన్నా కానీ
హిడెన్ ఫామ్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. వేరాస్ ఇన్ కుకీస్ అనే టెక్నిక్ తీసుకుంటే కుకీస్లో బ్రౌజర్ అనేది డిజేబుల్ చేస్తే కుకీస్ అనేది వర్క్ అవ్వదు. కానీ ఇక్కడ మనకి కుకీస్ డిజేబుల్డ్ ఆర్ ఎనేబుల్డ్ ఎలా ఉన్నా కానీ వర్క్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ మెయింటైన్డ్ అట్ సర్వర్ సైడ్, ఎక్స్ట్రా ఫామ్ సబ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ఈచ్ పేజెస్, ఓన్లీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి యూజ్డ్. సో ఇది సర్వర్ సైడ్ అనేది మెయింటైన్ చేయాలి, కానీ కుకీస్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఎక్స్ట్రా ఫామ్ సబ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ఈచ్ పేజ్. సో ఈచ్ పేజ్ ఐడి నేమ్ అనేది మనం మెయింటైన్ చేయడం కాబట్టి ప్రతి ఒక్క పేజ్కి కూడా ఫామ్ సబ్మిషన్ అనేది ఉంటుంది, కానీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో ఇక్కడ నేమ్ అనేది యూజర్ నేమ్, ఇది ఇక్కడ మనకి వచ్చేసరికి టెక్స్ట్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం, ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తాం. సో ఇది HTML ఫామ్, ఈ HTML ఫామ్ సర్వ్లెట్కి అనేది పాస్ అవుతుంది. ఇక్కడ సర్వ్లెట్లో వెల్కమ్ యూజర్ అని వస్తుంది. సో ఇక్కడ ఇది ఏంటిది అని అంటే ఇన్విజిబుల్ టెక్స్చువల్, ఇక్కడ మనం ఇచ్చేది ఏంటి అని అంటే హిడెన్ ఫామ్ ఫీల్డ్ అనేది ఇస్తాం. టైప్ వచ్చేసరికి హిడెన్ అని ఇచ్చాం కోడ్లో, కాబట్టి ఇక్కడ ఇది వాల్యూస్ అనేది కనిపించదు. సో నెక్స్ట్ అది సర్వ్లెట్ సెకండ్ సర్వ్లెట్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్తో మనకి డిస్ప్లే అనేది అవుతుంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది. ఆల్రెడీ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ కుకీస్లో చూసాం. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి URL రీరైటింగ్. ఇన్ దిస్ టెక్నిక్ వీ అపెండ్ ఏ టోకెన్ ఆర్ ఐడెంటిఫైయర్ to the URL of the next servlet or next resource. We can send parameter name or value pairs using the following format. So ఈ ఫార్మాట్ అనేది తీసుకుంటాం, URL (name1 value1 and name2 value2 and name so on ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ అనేది ఇస్తాం. సో ఇక్కడ మనకి నేమ్ అండ్ వాల్యూ సపరేటెడ్ యూజింగ్ ఈక్వల్ సైన్, పారామీటర్ నేమ్ అండ్ పేర్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ అనదర్ పారామీటర్ యూజింగ్ యాంపర్సెంట్ సైన్. సో నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు ఇక్కడ యాంపర్సెంట్ అనే సింబల్ యూజ్ చేస్తాం, నేమ్ ఈక్వల్స్ టు value1, ఇది ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకు తెలిసింది. When the user clicks the hyperlink, the parameter name or value will be passed to the server. From a servlet, we can get parameter method to obtain a parameter value. సో ఇక్కడ మనకి URL ఏదైతే ఇచ్చామో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఏదైతే URL లింక్ ఇచ్చామో అది సర్వ్లెట్కి అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడండి, సో నేమ్ గో, సో ఇది HTML ఫామ్. సర్వ్లెట్కి ఏం చేసాం, వెల్కమ్ యూజర్, ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో అదే యూజర్ నేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ విజిట్ అనేది URL, అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇక్కడ తీసుకున్నాం సో ఇక్కడ మనకి URL ఏదైతే తీసుకున్నామో ఆ URL లింక్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఇది మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సెకండ్ సర్వ్లెట్కి పాస్ అయ్యి ఇక్కడ ఉన్న డేటా, ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఏ యూజర్ ఏ సెషన్స్ని ఎన్ని టైమ్స్ యూజ్ చేశాడు అనేది ఇక్కడ సెషన్ అనేది ట్రాక్ అవుతుంది. సో అడ్వాంటేజెస్, ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ వెదర్ కుకీ ఈజ్ డిజేబుల్డ్ ఆర్ నాట్, ఎక్స్ట్రా ఫామ్ సబ్మిషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. హిడెన్ ఫామ్ ఫీల్డ్లో ఎక్స్ట్రా ఫామ్ సబ్మిషన్ అనేది కావాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. డిసడ్వాంటేజెస్ సరికి ఇట్ విల్ వర్క్ ఓన్లీ విత్ లింక్స్, ఇట్ కెన్ సెండ్ ఓన్లీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. సో లింక్స్తో వర్క్ అవుతుంది, అలాగే టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి HTTP సెషన్ ఇంటర్ఫేస్. సో ఈ HTTP సెషన్ అనేది ఇంటర్ఫేస్, ఓన్లీ దీంట్లో మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఏ క్లాస్ అయితే ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుందో ఆ క్లాస్లో మనకి ఈ మెథడ్స్ అనేది వర్క్ అవుతాయి. Container creates a session ID for each user. The container uses this ID to identify the particular user. So కంటైనర్, వెబ్ కంటైనర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క యూజర్కి సెషన్ ఐడి అనేది మెయింటైన్ చేస్తుంది. ఈ సెషన్ ఐడిని బేస్ చేసుకుని యూజర్ని ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ HTTP సెషన్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫార్మ్ 2 tasks. ఏంటంటే బైండింగ్ ఆబ్జెక్ట్స్, వ్యూ అండ్ మ్యానిపులేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెషన్ such as the session identifier, creation time, last access time, etc. సో ఆబ్జెక్ట్స్ని బైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే సెషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే సెషన్ ఐడి నెంబర్ ఏంటి, ఏ టైంలో క్రియేట్ చేసాం, లాస్ట్ యాక్సెస్ టైం ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ HTTP సెషన్ ఇంటర్ఫేస్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కంటైనర్. సో ఫస్ట్ యూజర్ అనేవాడు క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ సెండ్ చేస్తాడు. సో ఈ క్రియేట్స్ యూనిక్ సెషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అలాగే సెకండ్ క్లయింట్ అనేవాడు ఇంకో రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాడు. కంటైనర్ మళ్ళీ ఆ యూజర్కి సెషన్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. అలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి యూనిక్గా సెషన్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ యూజర్ ఏ సెషన్ యూస్ చేస్తున్నాడు, ఎన్ని టైమ్స్ యూస్ చేశాడు, సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈజీగా ట్రాక్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దీంట్లో మెథడ్స్ వచ్చేసరికి పబ్లిక్ HTTP సెషన్ గెట్ సెషన్,
పబ్లిక్ హెచ్టిటిపి సెషన్ గెట్ సెషన్ బూలియన్ క్రియేట్. సో గెట్ సెషన్ అనేది ఏం చేస్తుందంటే రిటర్న్ ద కరెంట్ సెషన్ అసోసియేటెడ్ విత్ దిస్ రిక్వెస్ట్ ఆర్ ఇఫ్ ద రిక్వెస్ట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెషన్ క్రియేట్స్ వన్. గెట్ సెషన్ అంటే సెషన్ ఏంటి అనేది రిటర్న్ చేయాలి. సో ఏ రిక్వెస్ట్తో కరెంట్ సెషన్ అనేది ఉందో ఆ రిక్వెస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏ రిక్వెస్ట్ కూడా లేకపోతే సెషన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఈ మెథడ్ యూజ్ చేసే వర్క్. నెక్స్ట్ హెచ్టిటిపి సెషన్ గెట్ సెషన్ బూలియన్ క్రియేట్. సో బూలియన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ అనేది ఇస్తుంది. క్రియేట్, సో క్రియేట్ అయిందా లేదా. రిటర్న్స్ ద కరెంట్ హెచ్టిటిపి సెషన్ అసోసియేటెడ్ విత్ దిస్ రిక్వెస్ట్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ నో కరెంట్ సెషన్ అండ్ క్రియేట్ ఈజ్ ట్రూ రిటర్న్స్ ఏ న్యూ సెషన్. సో ఇక్కడ క్రియేట్ వాల్యూ ట్రూనా ఫాల్స్ అనేది బేస్ చేసుకుని ఒకవేళ ఏ సెషన్ క్రియేట్ అవ్వకుండా ఉంది అండ్ క్రియేట్ వాల్యూ ట్రూ అయింది అంటే ఆల్రెడీ ఇక్కడ న్యూ సెషన్ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ క్రియేట్ వాల్యూ అనేది ఫాల్స్ అయితే ఏ సెషన్ని కూడా రిటర్న్ చేయదు. సో ఇలా మనకి సెషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఏ యూజర్ ఏ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాడు, ఏ యూజర్ మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఈ టెక్నిక్స్ని యూస్ చేసి సెషన్స్ అనేది ట్రాక్ చేస్తాం. ఇదంతా కూడా కంప్లీట్లీ సర్వ్లెట్స్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెషన్ ట్రాకింగ్.